పోలవరం ప్రాజెక్టులో తొలగుతున్న అడ్డంకులు, త్వరలో 1100 కోట్ల చెల్లింపులు, 781 నిర్వాసిత కుటుంబాలకు ఆనందం, మరిన్ని గిరిజన కుటుంబాలకు భూమి ఇచ్చేందుకు సిద్ధం, కాలనీలు నిర్మించిన చిన్న గుత్తేదారులకు ఊరట అంటూ పోలవరం ప్రాజెక్టు పునరావాసం పనులు వేగవంతం చేసే క్రమంలో మరో ముందడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం 1100 కోట్లు పోలవరం సింగిల్ నోడల్ ఖాతాకి జమ చేసింది. ఖజానాలో సొమ్ములు సిద్ధం చేసుకుని ఆ మేరకు త్వరలో చెల్లింపులు చేపట్టబోతున్నారు. పునరావాస కాలనీల్లో ఇళ్ల నిర్మాణానికి గిరిజనులు సాగు చేసుకునేందుకు భూమి చూపించాల్సి ఉంది. ఆ భూమి కొనుగోలుకు, పునరావాస కాలనీల నిర్మాణంలో గుత్తేదారులకు పెండింగ్లో ఉన్న బిల్లుల చెల్లింపులకి నిధులు సరిపోతాయి అన్నట్టు వార్తనే హైలైట్ చేసింది. ఎంత నీచ జర్నలిజం అనే దానికి వీళ్ళు సాక్ష్యం ఏంటంటే, ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం 1700 కోట్ల దాకా ఇస్తే అందులో దారి మళ్లించేసుకున్నారు. ఎప్పుడో చేయాల్సిన బిల్లులు ఇంతవరకు చెల్లించలేదు. అది ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది అన్నటువంటి విధంగా వార్త రాసుకొచ్చారు. వీళ్ళు నీచ జర్నలిజం చేస్తారనడానికి ఇది మరొకసారి సజీవ సాక్ష్యం. లేకపోతే హైవే విస్తరణ సరే, కూడళ్లలో పైవంతిలు లేవు. విజయవాడ మచిలీపట్నం NH విస్తరణకు DPR. వీటిలో పలు కూడళ్లలో ఫ్లైఓవర్ల ప్రతిపాదనలు లేవు. జాతీయ రహదారిని ఇలా విస్తరిస్తే ప్రయోజనం ఏంటి? ఏదైనా హైవేని విస్తరిస్తుంటే మధ్యలో ఉన్న కూడళ్లలో వాహనదారులకు ఇబ్బందులు లేకుండా, ప్రమాదాలు జరగకుండా వంతెనలు, ఫ్లైఓవర్లు నిర్మిస్తారు. దీనివల్ల భవిష్యత్తులో వాహన రద్దీ పెరిగినా సరే హైవేపై ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారి విస్తరణ విషయంలో ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. పలు కీలక కూడళ్ల వద్ద పైవంతెన లేకుండా జాతీయ రహదారిని విస్తరించేలా సమగ్ర ప్రాజెక్టు నివేదిక DPR సిద్ధం చేస్తున్నాం. ఆశ్చర్యకరం. విజయవాడ మచిలీపట్నం మధ్య ప్రస్తుతం ఉన్న హైవే విస్తరణకు కేంద్రం ఆమోదం తెలిపింది. 1200 కోట్ల వేయబోతుందని అంచనా. ఇందులో విజయవాడలో కానూరు సమీపంలో సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల వద్ద నుంచి దావులూరు సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డు వరకు 14 కిలోమీటర్లు, ఇప్పుడున్న 4 వరుసలకు ఇరువైపులా సర్వీస్ రోడ్డు నిర్మించబోతున్నారు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి మచిలీపట్నం వరకు 44 కిలోమీటర్ల రహదారిని ఇప్పుడున్న 4 వరుసల స్థానంలో 6 వరుసలుగా విస్తరిస్తారు. దీనికి DPR సిద్ధం చేస్తున్నారు. అయితే ఇందులో విజయవాడలో సిద్ధార్థ కళాశాల నుంచి దావులూరు దాకా ఎక్కడా కూడా ఫ్లైఓవర్ లేకుండా DPR తయారు చేస్తున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇల్లు నాణ్యంగా ఉంటేనే బిల్లు, ఏఈ నుంచి పీడీ వరకు అందరికీ పరిశీలన బాధ్యత, ప్రత్యేక యాప్ రూపకల్పన, ఆప్షన్ 3 కింద గుత్తేదారులు కట్టే గృహాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం. పేదల కోసం గుత్తేదారులు చేపట్టే ఇళ్ల నిర్మాణం నాణ్యంగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతుంది. అందులో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇల్లు నాణ్యంగా ఉంటేనే ఇకపై బిల్లులు చెల్లించబోతుంది. వైకాపా ప్రభుత్వ హయాంలో కాలనీలో ఆప్షన్ 3 కింద గుత్తేదారులు నాణ్యత లేకుండా నాసిరకంగా ఇళ్ల నిర్మాణం చేపట్టారు. చాలా చోట్ల పూర్తి కాకుండానే పునాదులు చెదిరిపోయాయి, గోడలు దెబ్బతిన్నాయి. ఇలా నిర్మాణాలు నాసిగా ఉన్న గతంలో గుత్తేదారులకు బిల్లులు చెల్లింపు యథేచ్ఛగా కొనసాగింది. ఇకపై ఇళ్ల నిర్మాణం నాణ్యంగా ఉంటేనే బిల్లులు చెల్లించాలని కూటమి ప్రభుత్వం తాజాగా నిర్ణయించి తూతు మంత్రంగా గడితే కుదరదని తేల్చి చెప్పింది. జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి అధికారుల వరకు అందరికీ తనిఖీ బాధ్యతను అప్పగించింది. వాళ్ళు ధృవీకరించాక బిల్లులు విడుదల కాబోతున్నాయి. అధికారుల కాలనీల సందర్శన, ఇళ్ల తనిఖీలకు ఫోటోలకు ఎప్పటికప్పుడు నమోదు చేసేందుకు ప్రత్యేక యాప్ను ప్రభుత్వం తీసుకొచ్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇదంతా బిల్డప్ ఎక్కువ, పని తక్కువ అన్నటువంటిది. పైగా ఈ పథకాన్ని చెడగొట్టేందుకు ఉద్దేశించినటువంటి అంశం తప్పించి మరోది ఏమీ కాదు. ప్రభుత్వం నువ్వు డబ్బులు ఎక్కువ ఇయ్యి, వాడికి 1,80,000, 2,80,000 ఇల్లు కట్టించి ఇచ్చేయమంటే నాణ్యతకు సంబంధించి ఎవరు కొలమానం అక్కడ? ప్రభుత్వం వైపు నుంచి 5 లక్షలు ఇవ్వండి. ఇప్పుడు తెలంగాణలో 5 లక్షలు కదా ఇస్తోంది ఇందిరమ్మలకి, ఇవ్వండి. అప్పుడు దానికి తగ్గట్టుగా చూడండి. టిట్కో ఇళ్లలో 3 లక్షల రూపాయలు పబ్లిక్ దగ్గర వసూలు చేశారు. ఇక్కడ పబ్లిక్ కట్టే పరిస్థితుల్లో లేరు కదా. దీంట్లో ఇది ఒక నీచ జర్నలిజానికి సాక్ష్యం అన్నమాట. ఇదేదో అద్భుతం చేస్తున్నారు అన్నట్టు. దీనివల్ల ఏమవుతుంది? గుత్తేదారులకు బిల్లులు రావు కాబట్టి కట్టడు కాబట్టి పేదోడు రోడ్డు మీదనే ఉంటాడు. పేదోడిని వీధిని పడేయడానికి గొప్పగా చిత్రీకరించడం అన్నటువంటిది ఈ నీచ జర్నలిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి ఈనాటికి సజీవ సాక్ష్యం.